కొడుకు దూరమైన బాధలో ఉండి నేనిన్ని రోజులు మనవడి కోసం రాకపోతిని. కన్న కొడుకుని చూడలేకపోతున్నా. కనీసం వాడు కన్న బిడ్డనైనా చూసిపోదామని వచ్చుండా. వస్తే కదా తెలుసుండాది నామకరణం చేస్తుండారని. మణెమ్మగారు, చిన్నపిల్లాడి మీద మచ్చపడేలా చేయకండి. అయ్యో అది కాదయ్యా, ఒక తూరి ఆలోచించు. నా మనవడు గానోణ్ణి నా మనవడని నేనెందుకు చెప్పుకుంటాను చెప్పండి? వీళ్ళు కాదు. దమయంతి, నువ్వు ఆలోచించు. నా స్థానంలో నువ్వుంటే నీ మనవడు కానోణ్ణి నీ మనవడని ఒప్పుకుంటావా? నీ మౌనమే సమాధానం అని అర్థమై ఉండాదులే. సిద్ధు సంపద వాళ్ళు పెళ్లికి ముందే గాఢంగా ప్రేమించుకుంటారు శౌర్య. నీతో పెళ్ళైనా నా కొడుకుని మర్చిపోలేకపోయింది. అప్పుడప్పుడు దొంగసాటుగా వచ్చి కలుస్తూ ఉండేది. ఓ రోజు సిద్ధు కళ్యాణి నిశ్చితార్థం అయిన తర్వాత వాడు దాచుకోలేక ఏడుస్తా చెప్పుండాడు. సంపద కడుపులో పెరుగుతుండేది నా బిడ్డ మాని. నేనే వాణ్ణి మర్చిపోమని చెప్పుండాను. మీరు చెప్పేదంతా కట్టు కథ. నిజం అనడానికి ప్రూఫ్ ఏముంది? నా కొడుకు మీద సంపదకున్న ప్రేమే నిజం అనేదానికి ప్రూఫ్. ఎంత ప్రేమ లేకపోతే బిడ్డను కనంగానే వదిలేసి నా బిడ్డతో సంపద వెళ్ళిపోతాది చెప్పు? చూడు శౌర్య, వీడు నా మనవడు అన్నది నిజం. నమ్మడం నమ్మకపోవడం అన్నది నీ ఇష్టం. నా బిడ్డ నీ భార్య వెళ్ళిపోతారని నీ ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు. అట్నే వాళ్ళకి వీడు నీ కొడుకు కాదు, సిద్ధు కొడుకని కూడా తెలుసు. సంపద సిద్ధు పారిపోయారు కదా, వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. సో వాళ్ళని ఎలా అయినా పట్టుకో. శౌర్య వాళ్ళకంటే ముందు మనకి దొరకాలి. అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఎలా అయినా పట్టుకో. నీకు తన ఫోటోని వాట్సాప్ చేస్తున్నాను, చూడు. అప్పుని సిద్ధార్థని పెట్టండి. సినిమా హీరోలా స్టైల్ గా ఉంటుంది. ఎలాగో అందరి నోట్లో నానుతున్న పేరేగా. నిజమే, కళ్యాణికి అంతా తెలుసు.
వీడు నా బిడ్డ కాదు, సిద్ధు బిడ్డ అని కళ్యాణి చెప్పడానికి చాలాసార్లు ట్రై చేసింది. నేనే పిచ్చి వాళ్ళ అర్థం చేసుకోలేకపోయాను. ఆఫీసర్, మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. నటించక కళ్యాణి. మోక్ష అనే పేరు పెడుతున్నాను అంటే నువ్వు సిద్ధు అని పెట్టండి అని అన్నావా లేదా? మీరు నాన్నమ్మ వాళ్ళని అన్నారని కోపంతో నేనలా అన్నాను. హా, కోపంలో అన్నావు కాబట్టే నిజం బయటకు వచ్చింది. ఆఫీసర్, నేను చెప్పేది నిజం. సిద్ధు సంపద ప్రేమించుకున్నారు అన్నది నిజం. కానీ సిద్ధు వాళ్ళ అమ్మ అంటున్నట్టు సంపద అలాంటి తప్పు చేయలేదు. సిద్ధు వాళ్ళ అమ్మగారు చెప్తుందంతా అబద్ధం. ఇది మరీ బాగుందమ్మా ఇడ్డోరం. అసలు నువ్వు వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని రెచ్చగొట్టకపోతే వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళా? నువ్వు బాబుని చూస్తానని భరోసా ఇవ్వకపోతే పురిట్లోనే బాబుని సంపద వదిలేసి ఎట్టా వెళ్ళిపోతాది? ఇదంతా అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. మీ అత్తయ్య శౌర్య, వాళ్ళకి ఈ పాటికే అర్థమైపోయి ఉంటది. నీ వల్ల నా కన్న కొడుకు ఎట్నో దూరమై ఉండాడు. వాడిని చూడడానికి లేకుండా పోయి ఉండాది. కనీసం వాడి రక్తానైనా చూసిపోదామని వచ్చుండాను. సిద్ధు అని పేరు పెడితే వీడిలో నా కొడుకుని చూసుకోవచ్చని వచ్చుండాను శౌర్య. అందుకే నువ్వు మోక్షజ్ఞాని పేరు పెడతా ఉంటే నేను నా కొడుకు పేరు పెట్టమన్నాను. బాబుని మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే ప్రేమను పెంచుకొని ఉంటారు కదూ. కనీసం నా కొడుకు పేరు పెడితే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇడు చూసేదానికి వస్తా. ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్నిక్కడే చంపేస్తాను. నీ కొడుకు నా మనవడి భార్యని, పెళ్ళైన పిల్లని ప్రేమించడం తప్పు. పసిబిడ్డ తల్లిని తీసుకెళ్లడం అంతకన్నా తప్పు. వాడు చేసిన పనికి ఇల్లే కల్లోలమైపోయింది. అయినా ఇంకా చాలదన్నట్టు నువ్వు వచ్చి లేనిపోనివన్నీ నమ్మేలా చెప్తూ నా మనవడికి లేనిపోయిన అనుమానాలు రేకెత్తించకో. నా మనవడి మధ్య, నా మనవరాలు మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచకో. నా మీద చేయి చేసుకుని నిజాన్ని దాచాలని చూస్తుంటావా బియ్యప్రాలా? అయినా నేను అనుమానం పెంచడమేంది? నేను చెప్పేది నిజం. జరిగిన దాంట్లో నా కొడుకు తప్పేమీ లేదు. అన్ని కళ్యాణికి తెలుసు. వాడొక వెధవని తెలిసి కూడా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా? బుద్ధి లేదు. ఏం పెంపకమైనది? నీ కొడుకేమో పరాయివాడి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నీ కూతురేమో ఇంట్లో దొంగతనా చేస్తుంది. నా పెంపకాన్ని అనడం కాదు, నీ పెంపకం ఎట్టుందో చూసుకో బియ్యప్రాలా. కొడుకేమో ఇంట్లో భార్యను పెట్టుకొని, వీధిలో ప్రియురాలు పెట్టుకొని, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఇదిగో నీ ముద్దుల మనవరాలిగా అన్నాడు. నీ మనవరాలేమో శౌర్య మీద మోజుబడి నిశ్చితార్థమైన నా కొడుకును వద్దనుకుని నా కొడుకుని సంపదని ఊరు దాటించింది. నీ పెంపకంతో పోలిస్తే నా పెంపకం చాలా గొప్పదే వియ్యప్రాలా. పాపం ఇప్పటికి కూడా శౌర్య బిడ్డ కాదు అని శౌర్యకు చెప్పలేదు నీ మనవరాలు. నేను నిజం చెప్తే మీరు నా నోరు మూయించాలని చూస్తుంటారా?
మనమ్మ, నువ్వు వేసే నింద విలువ ఎంతో తెలుసా? ఒక పసిబిడ్డ జీవితం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటిదాకా ఆడింది అబద్ధాలని చెప్పి మర్యాదగా గడప దాటి బయటికి వెళ్ళు. వీడు నా మనవడు కాకపోతే పిల్లికి బిచ్చం పెట్టను నేను. బాబుకి బంగారు మొలతాడు ఎందుకు తెస్తాను? ఏది నీ చేతుల్లో లేదుగా? నిన్ననే అనుపమ కళ్యాణిల చేతికి అందేలా చేశాను. వాళ్ళు బాబుకి వేస్తామన్నారు. నాకు తెలిసి బాబుకి ఈ పాటికి వేసే ఉంటారు. అబద్ధం. నా చేతికి కానీ మా అమ్మ చేతికి కానీ ఏ బంగారు మొలతాడు మీరు ఇవ్వలేదు. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ నిజాలు దమయంతి. అట్నే ఇది కూడా. నా మీద నీకు గాని నీ కొడుక్కి గాని నమ్మకం లేకపోతే వెళ్ళి చూడండి. బాబుకి బంగారు మొలతాడు ఉంటాది. ఉంది. చెప్పానా? నేను చెప్పినట్టే ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు నాటకాలు ఆడుతుండారో? కళ్యాణి చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్తుళ్లే. అదే నిజమని నమ్మించాలని చూస్తుంది. అనుపమని అడ్డం పెట్టుకుని కళ్యాణి కథ నడిపిస్తుండది. అనుపమని పిలవండి, నిజాలు వాటంతటికవే బయటకు వస్తాయి. అనుపమ ఉదయం అనగా గుడికెళ్ళింది. ఎళ్ళదే, నాతో బారసాలకు వస్తానని చెప్పుండాది. దమయంతి, నాకెందుకో అనుమానంగా ఉండాది అనుపమ ఈయన్నే యాడ్న ఉండాదని. ఇప్పుడు నేనిక్కడ కనిపిస్తే మనమ్మ పిన్ని చెప్తున్నవన్నీ నిజం అయిపోతాయి. కళ్యాణి నేను చెప్పేవి నమ్మరు. వెంటనే వెళ్ళిపోవాలి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా శౌర్య, అనుపమ కళ్యాణిలు ఒకటే జాతని. మనకి తెలియకుండా మన ఇంట్లోని ఎన్ని చేస్తున్నారో చూసావా? మనమ్మ చెప్పినట్టు అనుపమ ఇక్కడ ఎక్కడ ఉంటుంటుంది. దమయంతి, చెప్తున్నాను కదా, అనుపమ బాబు నామకరణానికి రాలేకపోయినన్న బాధతో గుడికెళ్ళింది. మనమ్మ చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఈ ఇంట్లో ఇంత జరిగిన తర్వాత కూడా అనుపమ సింధు సంపదలకు ఎందుకు సాయం చేస్తుంది? మనమ్మ కావాలని ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయాలని చూస్తుంది. మా అమ్మకంత అవసరం ఏముందత్తయ్యా? అయినా అనుపమమ్మ ఏమీ గుడికి వెళ్ళలేదు. దమయంతి వదిన వాళ్ళ ఇంట్లోనే ఉంది. భగవంతుడా, ఎటు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. కనిపించింది.
ఏంది వియపురాలా అట్టయిపోతివి? మీ అనుపమ గుడికెళ్ళిందంటివే. గుడికెళ్ళిన అనుపమ ఏడికెట్టొచ్చుడది? ఎప్పటికైనా నమ్ముతారా నేను చెప్పేవన్నీ నిజాలని? అనుపమా, నువ్వు ఇక్కడెందుకున్నావు? అమ్మా, అది బాబుకి బంగారు మొలతాడు నా చేత్తో వేద్దామని వచ్చాను. అందరూ విన్నారా? బంగారు మొలతాడేద్దామని వచ్చిందంట. నేను చెప్పేది అదే కదా, నేను బంగారు మొలతాడు ఇచ్చున్నానని. అనుపమ అన్ని నిజాలే చెప్తాదనేది నిజమే. మీరొస్తే గొడవైపోతాది, నేనే వేస్తాను, నామకరణం అయినాక రండి అనింది. నేనే ఉండబట్టలేకొచ్చుండా. పిన్ని, మీరు నాకెప్పుడు ఇచ్చారు? ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అది చేయించింది అమ్మ. ఇప్పుడు నాకంతా బాగా అర్థమైంది. అబద్ధాలు ఆడుతున్నది మణెమ్మ కాదు, నువ్వు నీ కూతురు కళ్యాణి. నేను చెప్పేది నిజంతం ఏంటి? నా మీదొట్టు. మణెమ్మ పిన్ని చెప్తుందంతా అబద్ధం. దొంగ ప్రమాణాలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అనుపమా? చూడు శౌర్య, నువ్వు నా బిడ్డలాంటోడివే. నిజమే, నా కొడుకు చేసింది చాలా తప్పే. కాని సంపదే తనను తీసుకెళ్లమని నా బిడ్డని బలవంతం చేసుండాది. ఎందుకంటే తనకు నీ మీద కంటే నా కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉండాది కాబట్టి. తన కడుపులో అప్పటికే సిద్ధు బిడ్డ పెరుగుతుండాదని సంపదకి తెలుసు కాబట్టి. ఆ సంగతి నీకు తెలిస్తే సంపేస్తావనే భయంతో వెళ్ళిపోయి ఉండాది. ఇన్ని రోజులుగా బాబు మీద నువ్వెంత ప్రేమ పెంచుకునుండావో నేను అర్థం చేసుకోగలను. కాని బాబు నా మనవడు, నేను పంచిన రక్తం. నాకు ఓడితో ఆడుకోవాలనుంది, ప్రేమగా సిద్ధు అని పిలవాలనుంది. బాబు నాకివ్వమని నేను అడగడంలే, అప్పుడప్పుడు నేనొచ్చి చూసిపోతుంటాను. కాని పేరు మాత్రం సిద్ధు అని పెట్టు శౌర్య. ఏంటమ్మా మణెమ్మ నువ్వనేది? వీడు నీ మనవడైతే మా ఇంట్లో ఉంచుకోవడం ఏంటి? నీ కొడుకు పేరు పెట్టుకోవడం ఏంటి? నీ రక్తం కాని వాణ్ణి నీ మనవడిగా ఒప్పుకోను అన్నావు కదా, మరి నేనెలా ఒప్పుకుంటాను? ఎవరికో పుట్టిన వాణ్ణి మేవెందుకు పెంచాలి? నీ మాటలు విన్నాక బాబుని చూస్తే నీ కొడుకు సిద్ధునే గుర్తుకొస్తాడు. నా మనవడైతేనే నా ఇంట్లో ఉంటాడు, లేకపోతే లేదు. ఏమంటావు శౌర్య? శౌర్య, శౌర్య, ఆఫీసర్ శౌర్య! శౌర్య, ఒక్కొక్కరు ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారు. అందరూ కలిసి నా కొడుకు జీవితంతో ఆడుకుంటున్నారు. వాడి మీద అందరూ ఎందుకింత కక్ష కట్టారు? అమ్మా మణెమ్మ, ఇప్పటికైనా నిజమేంటో చెప్పావు. నీకు కృతజ్ఞతలు. మీ మనవణ్ణి కావాలంటే మీ దగ్గరికి పంపిస్తాం. దయచేసి దయచేయండి. వెళ్తాను. మీ అతిథి మర్యాదల కోసం నేనేమి ఇక్కడికి రాలేదు. అత్తయ్య, మీరావిడ మాటలు నమ్మకండి. మరెవరి మాటలు నమ్మమంటావు? నీ మాటలు నమ్మమంటావా? ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడన్నట్టు ఎవరి కొడుకో మేం ఘనంగా బారసాల చేస్తున్నాం. చిచ్చి! బాజీ, అమ్మా, 5 నిమిషాలు మొత్తం తీసేసి దగ్గర పెట్టు. చూస్తుంటేనే మండిపోతుంది, మండిపోతుంది. పో ఇక్కడి నుంచి.